నమస్కారం. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం ఆవకాడో సాగు గురించి తెలుసుకుందాం. ఆవకాడో లేదా వెన్న పండు అని పిలుస్తారు. ఇటీవల కాలంలో భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గణనీయమైన ప్రాచుర్యం పొందుతున్న ఒక పండు ఇది. అయితే దీని పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా దీనికి విపరీతమైన గిరాకీ కూడా ఉంది. దీని ఫలితంగా రైతులు దీని సాగు వైపు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఇది అధిక లాభాలను ఆర్జించే అవకాశాన్ని కూడా అందిస్తుంది కాబట్టి. అయితే ఈ పండు సాగుకి అవసరమైన వాతావరణం, నేల గురించి తెలుసుకుందాం. ఆవకాడో సాగులో విజయానికి సరైన వాతావరణం లేకపోతే నేల ఎంపిక అనేది చాలా కీలకం. ఇక వాతావరణం విషయానికి వస్తే ఆవకాడో సాగుకి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత చాలా అనుకూలం. అయితే చాలా రకాలుగా ఈ పరిధిలో వృద్ధి చెందుతాయి అన్నమాట ఈ ఆవకాడోస్. అయితే తెలంగాణ వంటి ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు అదే 40 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన ఉంటుంది కాబట్టి కొన్ని రకాల ఎండను తట్టుకొని మంచి దిగుబడిని కూడా ఇస్తాయి. అయితే అధిక ఉష్ణోగ్రతల ప్రభావం నుంచి మొక్కలను రక్షించడానికి ముఖ్యంగా వేసవిలో ఇక షేడ్ నెట్లు లేదా ఇతర రక్షణ పద్ధతులను అయితే పాటించాల్సి ఉంటుంది. ఇక వర్షపాతం విషయానికి వస్తే ఆవకాడో చెట్లకు సంవత్సరానికి 1200 నుంచి 1400 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాలు అనుకూలం. ఇక బలమైన గాలులు మొక్కలకు నష్టం కలిగించవచ్చు, ముఖ్యంగా పుష్పించే సమయంలో లేదా చిన్న పండ్లు ఉన్నప్పుడు అన్నమాట. అందువల్ల గాలి నుంచి రక్షణ కల్పించే ప్రదేశాన్ని ఎంచుకోవడం లేదా విండ్ బ్రేక్ ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఇక నేల విషయానికి వస్తే నేల రకం ఇసుకతో కూడిన లోమి నేలలు ఆవకాడో సాగుకి అత్యుత్తమం. ఈ నేలల్లో నీటిపారుదల చాలా బాగుంటుంది. ఇక బంకమట్టి నేలలు, నీరు నిలిచి ఉండే నేలలు అస్సలు అనుకూలం కాదు, ఎందుకంటే అవి వేర్లు కుళ్ళిపోవడానికి దారి తీస్తాయి కాబట్టి. ఇక నీటిపారుదల అయితే నీరు నిలిచి ఉండకుండా మంచి నీటి పారుదల ఉన్న నేలలు చాలా అవసరం. ఆవకాడో మొక్కలు నీటి నిల్వను అస్సలు తట్టుకోలేవు. ఇక pH విలువ, నేల pH విలువ 6.0 నుంచి 7.0 మధ్య ఉండడం ఉత్తమం. ఇక pH 7 కంటే ఎక్కువగా ఉన్న నేలలు, ముఖ్యంగా కాల్షియం కార్బోనేట్ 20% కన్నా కూడా ఎక్కువగా ఉన్న నేలలు అనుకూలం కావన్నమాట. ఎందుకంటే ఇది మొక్కలు సూక్ష్మ పోషకాలను గ్రహించడాన్ని అడ్డుకుంటాయి కాబట్టి ఈ నేలలు సురక్షితం కాదు. ఇక నేల పరీక్షల విషయానికి వస్తే మొక్కలు నాటడానికి ముందు మట్టి పరీక్షలు చేయించడం చాలా ముఖ్యం. అదే సాయిల్ టెస్టింగ్ అంటారుగా అది. ఇది నేల పోషక స్థితిని, pH విలువలను, ఇతర సమస్యలను గుర్తించడానికైతే సహాయపడుతుంది. దీని ఆధారంగా అవసరమైన సవరణలు అయితే తర్వాత మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మొక్కల ఎంపికను ఎలా చేసుకోవాలి, మొక్కలను ఎలా నాటాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాం. సరైన మొక్కల ఎంపిక మరియు నాటడం విధానం పంట దిగుబడిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు రకాలు వచ్చి ఆవకాడలు స్థానిక వాతావరణానికి, నేల రకానికి అనుగుణంగా ఎంచుకోవడానికి అనేక రకాలు కూడా ఉన్నాయి ఆవకాడాలు. కొన్ని ముఖ్యమైన రకాల గురించి చర్చించుకుందాం. అవే మెక్సికన్ రేస్. ఈ రకాలు చలిని కూడా తట్టుకొని ఉంటాయన్నమాట. ఇక ఉదాహరణకి హాస్ రకం ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది ఈ రకం. కానీ భారతదేశ వాతావరణానికి పూర్తిగా అనుకూలం కాకపోవచ్చు ఈ రకం. ఇక తర్వాతది వెస్ట్ ఇండియన్ గ్రెయిన్. ఈ రకాలు వెచ్చని వాతావరణానికి, తేమకు అనుకూలంగా ఉంటాయి. ఇవి భారతదేశంలో కొన్ని ప్రాంతాలకు బాగా సరిపోతాయి. ఇక తర్వాత రకం గ్రాఫ్టెడ్ రకాలు. స్థానిక వాతావరణానికి అనుకూలమైన రూట్ స్టాక్ పై గ్రాఫ్ట్ చేసిన రకాలను ఎంచుకోవడం మంచిది. అయితే మీ ప్రాంత వాతావరణానికి అనుకూలమైన, మంచి దిగుబడినిచ్చే, మార్కెట్ కి డిమాండ్ ఉన్న రకాలనైతే ఎంచుకోవడం చాలా ఉత్తమం. ఇక సమీప వ్యవసాయ పరిశోధన కేంద్రాలు లేకపోతే అనుభవజ్ఞులైన రైతుల నుంచి ఈ ఈ యొక్క సాగు చేసే ముందు వారి సలహాలు తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇక సాగు సమయంలో కూడా సలహాలు తీసుకున్నా మంచిది. ఇప్పుడు మొక్కల సేకరణ. విత్తనం ద్వారా నేరుగా మొలకెత్తించడం కంటే గ్రాఫ్టెడ్ మొక్కలను నాటడం చాలా మంచిది. ఇక గ్రాఫ్టెడ్ మొక్కలు త్వరగా కాపునిస్తాయి, సాధారణంగా 3 నుంచి 4 సంవత్సరాల్లో అన్నమాట. ఇక తల్లి మొక్క యొక్క మంచి లక్షణాలను కలిగి ఉంటాయి మరియు వ్యాధులను తట్టుకునే శక్తిని కూడా కలిగి ఉంటాయి. ఇక నమ్మకమైన నర్సరీల నుంచి వ్యాధి రహిత ఆరోగ్యకరమైన మొక్కలను ఎంచుకోవడం చాలా మంచిది. ఇప్పుడు నాటే పద్ధతి. మడుల ఏర్పాటు. నీటి పారుదల సరిగ్గా లేని లేదా బంకమట్టి నేలల్లో మొక్కలు నాటడానికి ముందు 5 అడుగుల ఎత్తు మడులను ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఇది నీటి నిల్వను నివారిస్తుంది, వేర్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఇక
బెడ్ దెబ్బ తినకుండా కూడా ఉంటుందన్నమాట. ఇక గుంటల తయారీ. మొక్కలు నాటడానికి 3 నెలల ముందు సుమారు 2x2x2 అడుగుల గుంతలను తవ్వి వాటిని ఎండనివ్వాలి. ఇది నేలలోని సూక్ష్మజీవులను చీడపీడలను నాశనం చేస్తుంది. గుంతలు తవ్వేటప్పుడు పై నేలను ఓవైపు, లోపలి నేలను మరోవైపు ఉంచాలి. ఇక గుంతలను నింపడం. గుంతలను నింపేటప్పుడు ముందుగా పైనేల సేంద్రియ ఎరువులు, అదే కంపోస్టు, పశువుల ఎరువు అన్నమాట. ఇక వేపపిండి, కొంత సూపర్ ఫాస్ఫేట్ వంటివి మిశ్రమంతో అయితే నింపాల్సి ఉంటుంది. ఇది నేల సారాన్ని కూడా పెంచుతుంది. ఇప్పుడు మొక్కలు నాటడం. మొక్కలను సాయంత్రం వేళలో లేదా మేఘాలు పట్టిన రోజుల్లో నాటడం చాలా మంచిది. ఇక ప్లాస్టిక్ సంచుల నుంచి మొక్కలను జాగ్రత్తగా తీసి వేలు దెబ్బ తినకుండా గుంత మధ్యలో ఉంచి చుట్టూ మట్టితో నింపి గట్టిగా నొక్కాలన్నమాట. ఇక గ్రాఫ్టింగ్ చేసిన భాగం నేల మట్టానికి పైన ఉండేలా చూసుకోవాలి. మొక్క నాటిన వెంటనే నీరు పెట్టాలి. నాటే దూరం. గ్రాఫ్టెడ్ మొక్కలను నాటుకునేటప్పుడు సుమారు 10x10 అడుగుల దూరం లేకపోతే 15x15 అడుగుల దూరం పాటించాల్సి ఉంటుంది. ఇది రకాన్ని బట్టి మారుతూ కూడా ఉంటుంది. ఇక 10x10 అడుగుల దూరంతో నాటితే ఎకరానికి సుమారు 200 నుంచి 220 మొక్కలు నాటుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ సాంద్రత అధిక దిగుబడికి దోహదపడుతుంది. అయితే సరైన సాగు పద్ధతులు ఆవకాడో పంట దిగుబడిని, నాణ్యతను కూడా పెంచుతాయి. ఇక నీటిపారుదల విషయానికి వస్తే ఆవకాడో మొక్కలకు నీటి అవసరం ఉన్నప్పటికీ అధిక నీటిపారుదల హానికరం. ఎక్కువ నీరు ఇస్తే ఐరన్ లభ్యత సమస్య వస్తుంది. ఇక వేర్లు కుళ్ళిపోవచ్చు కూడా. నేల నుండి ఎండినప్పుడు మాత్రమే నీరు పెట్టాలి. ఇక మొక్కల వయస్సు, వాతావరణ పరిస్థితులను బట్టి నీటి మోతాదు కూడా మారుతూ ఉంటుంది. ఇక డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి. ఆవకాడలో సాగుకు ఈ యొక్క పద్ధతి చాలా అత్యుత్తమం. ఇది నీటిని సమర్థవంతంగా వినియోగిస్తుంది, నేల ఆరోగ్యాన్ని కాపాడుతుంది, కలుపు మొక్కల పెరుగుదలను కూడా తగ్గిస్తుంది. వేసవిలో పుష్పించే దశలో నీటి అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఎరువులు. ఆవకాడో మొక్కలకు సమతుల్య ఎరువులు అందించడం చాలా అవసరం. ముఖ్యంగా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మరియు సూక్ష్మ పోషకాలు, అదే జింకు, ఐరన్, మాంగనీస్, బోరన్ అన్నమాట. ఇవి చాలా ముఖ్యమైనవి. మట్టి పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల మోతాదునైతే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇక మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ప్రతి 2 నుంచి 3 నెలలకు ఒకసారి, పెద్ద చెట్లకైతే సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు ఎరువులు వేయాల్సి ఉంటుంది. సేంద్రియ ఎరువులు, అవే పశువుల ఎరువు, కంపోస్ట్ ఎరువు, వర్మీ కంపోస్ట్ అన్నమాట. ఇవి వాడటం వల్ల నేల ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది, మొక్కల పోషకాలకు సమర్థవంతంగా కూడా ఉంటుంది అనమాట. లీఫ్ మర్చింగ్ కూడా నేల తేమను నిలుపుకోవడానికి, ఇక పోషకాలను అందించడానికి కూడా సహాయపడుతుంది. కలుపు మొక్కల నియంత్రణ. మొక్కల చుట్టూ కలుపును నియంత్రించడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి పోషకాలు, నీటి కోసం మొక్కలతో పోటీ పడతాయి. ఇక చేతితో కలుపు తీయడం లేదా ఆర్గానిక్ మర్చింగ్, అదే చేతితో కలుపు తీయడం లేదా ఆర్గానిక్ మల్చింగ్ అంటే పొట్టు, ఎండు ఆకులు వంటి పద్ధతులను కూడా పాటించాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు కత్తిరింపు. ఆవకాడో చెట్లకు క్రమం తప్పకుండా కత్తిరింపు చేయడం వల్ల మంచి ఆకారం కూడా ఏర్పడుతుంది. ఇక గాలి, వెలుతురు ప్రసరణ మెరుగుపడుతుంది మరియు దిగుబడి కూడా పెరుగుతుంది. ఎండిపోయిన దెబ్బతిన్న కొమ్మలను తొలగించాలి. చెట్టు మధ్యలో రద్దీగా ఉండే కొమ్మలను తొలగించి కాంతి లోపలికి ప్రవేశించేలా చూసుకోవాలి. ఇక తొలి సంవత్సరాల్లో మొక్కకు బలమైన నిర్మాణం ఏర్పడేలా కత్తిరింపు చేయాలి. ఇక అంతర పంటలు. ఆవకాడో చెట్ల మొదటి 3-4 సంవత్సరాలు దిగుబడిని ఇవ్వవు కాబట్టి ఆ సమయంలో అంతర పంటలు వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని కూడా మీరు పొందవచ్చు. బొప్పాయి, మిరప, చిక్కుడు, కాయగూరల వంటివి కూడా తక్కువ ఎత్తు పెరిగే పంటలను అంతర పంటలుగా మీరు పండించుకోవచ్చు. ఇది భూమి వినియోగాన్ని సమర్థవంతంగా చేస్తుంది. ఇక చీడపీడల నివారణ మరియు వ్యాధులు. ఆవకాడో సాగులో కొన్ని చీడపీడలు మరియు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాటిని సకాలంలో గుర్తించి తగిన నివారణ చర్యలు తీసుకోవాలి. ఇక పండు ఈగ. ఇది పండ్లకు తీవ్ర నష్టం కలిగించే ప్రధాన కీటకం. దీని నివారణకు ఫోరోమెన్ ట్రాప్, ఇక ఎరలు మరియు అవసరాన్ని బట్టి సేంద్రియ పురుగుల మందు కూడా వాడాల్సి ఉంటుంది. తెల్లదోమ, ఇక పిండి నల్లి అని కూడా అంటారనమాట. ఇవి ఆకుల రసాన్ని పీల్చి మొక్కను బలహీనపరుస్తాయి. వేప నూనె లేదా ఇతర సేంద్రియ పురుగుల మందులతో వీటిని నియంత్రించుకోవచ్చు. ఇక పెంకు పురుగు. ఇవి కొమ్మలు, ఆకులపై చేరి రసాన్ని పీలుస్తాయి. ఇక సాధారణ వ్యాధులు. వేళ్ల కుళ్ళు.
ఇది ఆవకాడో చెట్లకు అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. నీటిపారుదల సరిగా లేని నేలల్లో లేదా అధిక నీటిపారుదల వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీనిని నివారించడానికి మంచి నీటిపారుదల ఉన్న నేలను ఎంచుకోవడం, అధిక నీటిపారుదల నివారించడం మరియు నిరోధక రూట్ స్టాక్లను ఉపయోగించడం చాలా ముఖ్యం. ఆంత్రాక్నోస్ ఇది పండ్లపై నల్లటి మచ్చలను కలిగించి నాణ్యతను తగ్గిస్తుంది. తేమతో కూడిన వాతావరణంలో ఇది ఎక్కువగా వస్తుంది. అయితే సరైన పారిశుద్ధ్యం, ఫంగస్ నివారణ మందులు అదే సేంద్రియమైనవి అన్నమాట ఉపయోగించడం ద్వారా దీన్ని నియంత్రించుకోవచ్చు. ఇప్పుడు నివారణ చర్యలు. సమగ్ర చీడపీడల నిర్వహణ ఇది రసాయనాల వాడకాన్ని తగ్గించి జీవ నియంత్రణ, సేంద్రియ పద్ధతులు మరియు యాంత్రిక పద్ధతుల కలయికను ఉపయోగిస్తుంది. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు నేచురల్ ఫార్మింగ్ పద్ధతులు మరియు సేంద్రియ ఎరువులు వాడడం వల్ల మొక్కల ఆరోగ్యం మెరుగుపడుతుంది, చీడపీడల బెడద ఉండదు. క్రమం తప్పకుండా పర్యవేక్షణ చెట్లను క్రమం తప్పకుండా పరిశీలించడం ద్వారా చీడపీడలు, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చు. దిగుబడి మరియు ఆదాయం. ఆవకాడో సాగు లాభదాయకత దాన్ని దీర్ఘకాలిక స్వభావం కారణంగా రైతులకు మంచి అవకాశం వస్తుంది. ఇక దిగుబడి. ఆవకాడో మొక్కలు నాటిన 4వ సంవత్సరం నుంచి దిగుబడి అయితే మొదలవుతుంది. అయితే పూర్తి స్థాయి దిగుబడి రావడానికి 7 నుంచి 8 సంవత్సరాలు పడుతుంది. మామిడి చెట్లతో పోలిస్తే ఆవకాడో చెట్లు 60 నుంచి 70 సంవత్సరాల వరకు లేదా అంతకంటే ఎక్కువ కాలం దిగుబడి ఇస్తాయి. ఇది రైతులకు దీర్ఘకాలిక ఆదాయ వనరుగా అందిస్తుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరానికి సుమారు 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు. ఇది మామిడి కంటే కూడా సుమారు 10 రెట్లు ఎక్కువ అని చెప్పబడుతుంది. ఇక చెట్ల సగటున 400 నుంచి 500 పండ్లు కాస్తాయి. కొన్ని సందర్భాల్లో 1000 పండ్ల వరకు కూడా కాపు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక మార్కెటింగ్ పద్ధతి. ఆవకాడోకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో మంచి గిరాకీ ఉంది. ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ దీని డిమాండ్ మరింత పెరుగుతుంది. ఇక కిలో ఆవకాడోకు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. రకాన్ని బట్టి మార్కెట్ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది ధర. భారతదేశంలో దీని ధర 200 నుంచి 500 లేదా అంతకంటే ఎక్కువగా కూడా ఉంటుంది. ఇక కేవలం పండ్లను అమ్మడమే కాకుండా ఆవకాడో పొడి, ఆవకాడో నూనె, ఆవకాడో గుజ్జు వంటి విలువలు జోడించి ఉత్పత్తులను తయారు చేసి అమ్ముకోగలిగితే అది కూడా మంచి ఆదాయం అని చెప్పొచ్చు. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ వంటి సంస్థలు స్ప్రే డ్రైయింగ్ ద్వారా ఆవకాడో పొడిని తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి చేశాయి. ఈ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి ధరే వస్తుంది. ఇక సరైన ప్రణాళికతో శాస్త్రీయ పద్ధతులు పాటిస్తూ ఆవకాడో సాగు చేస్తే ఎకరానికి 1/2 కోటి వరకు ఆదాయం వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని అనుభవజ్ఞులైన రైతులు, నిపుణులు చెబుతున్నారు. ఇక చివరిగా గమనిక. ఆవకాడో సాగు అనేది ఒక దీర్ఘకాలిక పెట్టుబడి కాబట్టి సాగు ప్రారంభించే ముందు వ్యవసాయ విశ్వవిద్యాలయాల పరిశోధన కేంద్రాలు లేదా అనుభవజ్ఞులైన రైతుల నుంచి సమగ్ర సలహాలు తీసుకోవడం పండిస్తే చాలా మంచిది. మీ ప్రాంత వాతావరణ పరిస్థితులకు, నేల రకానికి అత్యంత అనుకూలమైన రకాలను మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆవకాడో సాగులో నీటి నిర్వహణ అత్యంత కీలకమైన అంశం. అది తక్కువ లేదా అతి ఎక్కువ నీరు కూడా రెండూ నష్టదాయకమే. ఇక పంటను సాగు చేసే ముందు మీ ప్రాంతంలో లేదా దగ్గరలోని మార్కెట్ ఆవకాడోకు ఉన్న గిరాకీ ధరను గుర్తించి పరిశోధన చేయండి. ఇక మొక్కలలో ఏవైనా అసాధారణ మార్పులు రంగులో కానీ లేకపోతే పెరుగుదలలో కానీ లేకపోతే పండ్లు రాలిపోవడం వంటివి కానీ కూడా గమనించినట్లయితే వెంటనే వ్యవసాయ నిపుణులను సంప్రదించి సమస్యను గుర్తించి తగిన పరిష్కారం అయితే చూసుకోగలరు. ఆవకాడో సాగుకు కొంత ఓపిక అయితే ఉండాల్సి ఉంటుంది. పెట్టుబడి అవసరమైనప్పటికీ ఇది దీర్ఘకాలికంగా అధిక లాభాలను అయితే అందించే పంట. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో, విశాఖ, మన్యం, రంగారెడ్డి జిల్లా వంటి కొన్ని ప్రాంతాల ఆవకాడో సాగు విజయవంతంగా జరుగుతుంది. రైతులు తమ అనుభవాలను పంచుకుంటూ ఇతర రైతులకు ప్రోత్సాహాన్ని కూడా అందిస్తున్నారు. సో ఇదైతే మంచి లాభదాయకమైన పంట అనే చెప్పొచ్చు. చూసారు కదా ఆవకాడో సాగు గురించి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.